గొడుగు పట్టుకొచ్చి అతను ఎండకి తాళలేక నాకు బాగా ఇబ్బందిగా ఉందని ఆయన వెరీ గుడ్ పాప కోటయ్య గారు మానవ పట్టుకొచ్చా అంట. ఇక్కడ ఏంటంటే రాజు గారు నాకు ఇప్పుడు పాప కార్లో ఇప్పుడు కోటయ్య గారికి కారు ఉంది అక్కడ, ఆటో తీసుకొచ్చి ఆటోలో ఎక్కించాల్సిన అవసరం లేదు. కోటయ్య గారి కారు ఉంది, వినండి రమేష్ గారు ప్లీజ్. కారులోకి వెళ్ళి కారులో నుంచి గొడుగు తీసుకొచ్చి ఎండ పడకుండా సింగయ్య గారిని, ఎండ కూడా పడకూడదు, సింగయ్య గారిని జాగ్రత్తగా చూసుకోవాలని అంటే ఇప్పుడు గొడుగు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? రోడ్డు మీద పట్టుకున్నాడా లేకుంటే చెట్ల పొదల్లో పట్టుకున్నాడా? గొడుగు యాక్సిడెంట్ జరిగింది రోడ్డు మీద, సింగయ్య గారు కనపడింది మనకి రోడ్డు చెట్ల పొదల్లో. ఈ గొడుగు రోడ్డు మీద పట్టుకున్నాడా చెట్ల పొదల్లో పట్టుకున్నాడా తీసుకెళ్లి ఎండ పడకుండా? ఇది మీరు దీన్ని కూడా కనుక్కోండి రమేష్ గారు, ఎందుకంటే చాలా పెద్ద అంశం మనకి. ఎందుకంటే రోడ్డు మీద చెట్ల పొదల్లో పెట్టారు కదా, గొడుగు రోడ్డు మీద పట్టాడు, అక్కడ పట్టాడు తెలియాలి మనకి. ఇప్పుడు ఒకటి సార్ రమేష్ గారు, ఇక్కడ మనం ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం అయి ఉండొచ్చు సార్. జగన్మోహన్ రెడ్డి గారి కారు వల్ల ఒక మనిషి ప్రమాదం జరిగి ఒక మనిషి ప్రాణాలు కోల్పోయాడు. నిన్న మేరీ గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చి ఆవిడ కొన్ని అంశాలు చెప్పింది, అంబులెన్స్ అంశం గానీ ఇంకొక అంశం గానీ, మా ఇంటికి పలానా కులం, మేము మీ కులం అని చెప్పి కొంతమంది వచ్చారు, లోకేష్ గారు పంపించాలని ఒక 50 మంది వచ్చారు మా ఇంటికి అని చెప్పారు. ఇవన్నీ కూడా ఈ 10 రోజుల్లో మీరు మాట్లాడవచ్చు అంటే మీకు ఇన్ఫర్మేషన్ లేదా? ఇవన్నీ మీ నాయకులకు ఇన్ఫర్మేషన్ లేదా? సింగయ్య గారి మరణం గురించి ఇంత పెద్ద ట్వీట్ చేశారే జగన్మోహన్ రెడ్డి గారు, దీని గురించి కూడా లోకేష్ గారు మీ మనుషులు ఎందుకు పంపిస్తున్నారు మా కార్యకర్త ఇంటికి? ఎందుకు ₹1 కోటి ఆఫర్ చేశారు మా కార్యకర్త ఇంటికి వెళ్ళి? మీరు ఎందుకు సేమ్ కులం ఉన్న వాళ్ళని మా కార్యకర్త ఇంటికి ఎందుకు పంపించి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని ఎక్కడ ఏ నాయకులు ఎందుకు మాట్లాడలేదు సార్? నాకు అర్థం కావట్లేదు. మీ దాంట్లో అందరూ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ అద్భుతంగా మాట్లాడగలరు కదా అనర్గలంగా, ఏమైపోయారు వీళ్ళ గొంతులని మూగపోయినాయా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ మాట్లాడాలమ్మా, అప్పుడు దాకా ఈ విషయాలన్నీ బయటికి రానివ్వకూడదు, మనం జగన్మోహన్ రెడ్డి గారు ముందు మాట్లాడితేనే మంచిదని చెప్పారు. ఏంటి సార్ ఇదంతా రమేష్ గారు? సార్ మనం ఒక మనుషులం, ఒక మనిషి ప్రాణం కోల్పోయిన తర్వాత ఇంత కాక్ అండ్ బుల్ స్టోరీస్ అల్లుకోవాల్సిన అవసరంలా? తప్పు జరిగింది, ఆ తప్పు నొప్పుకోవాలా? ఈ రోజు ప్రమాదం జరిగింది, మీ నాయకుడు విఐపి, మీరేమంటున్నారు? కార్ కింద పడిన తర్వాత విజువల్స్ అయ్యంటున్నారు. రాజు గారు స్టార్టింగ్ లోనే చెప్పారు కెమెరాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కార్ కింద ఉండవు సార్. అజయ్ గారు మీరు ఎంతసేపు కెమెరాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే కారు కింద ఉండమంటున్నారు. ఇప్పుడు నేను ఇందాక కూడా అడిగాను, నేను జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళైనా చెప్పారా? అదే వినండి సార్, అదే చెప్తున్నా, మీ పాయింట్ కి వస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చిన వాళ్ళు మెచ్చరిగా కారు బ్యానెట్లు ఎక్కి పెద్ద పెద్ద ప్లకార్డులు పెట్టుకొని జై జగన్ సీఎం జగన్ అని మాట్లాడుతున్న వాళ్ళు, వాళ్ళ అభిమానులు కొంతమంది వీడియో రికార్డ్ చిత్రీకరిస్తున్నప్పుడు ఒక అభిమాని ఎవడో ఒక వ్యక్తి కారు కింద పడిపోతే ఆ కారు యాక్సిడెంట్ చిత్రీకరించకుండా ఉంటారా? మీరు కారు అక్కడ వరకు వెళ్ళే వరకు ఎందుకు చిత్రీకరించి ఆపేశారు? ఆ అభిమాని వెంటనే రియాక్ట్ అయ్యి ఆ కార్ డ్రైవర్ ని కార్ ఆపమని చెప్పేసి ఆ సెల్ ఫోన్ పక్కన పడేసి అక్కడికి వెళ్ళిపోయారు. చిత్రీకరించారండి. కాబట్టి తప్పు జరిగిందనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. ఆ తప్పిని కప్పుపుచ్చే ప్రయత్నం మీరందరూ చేస్తున్నారు. ఈ రోజు ఒక మనిషి తీసుకొచ్చి పోలీసులు విచారణ చేసి నేనే ఈ వీడియో తీశాను, ఈ వీడియో ఇలా జరిగింది కాబట్టి కారు కింద పడ్డాడు కాబట్టి నేను అక్కడ ఆపేశాను అని ఎందుకు నిరూపించలేకపోతున్నారు? అంటే నిరూపించడం కోసం దాన్ని ప్రతి వీడియోని మనం ల్యాబులకు పంపించి నిరూపించడం కానీ. ఒక నిమిషం ఉన్నది సార్. ఓకే సార్, వస్తాను అజయ్ గారు, క్లోజ్ చేద్దాం. ఓకే సార్ వస్తాను, మీ దగ్గరికి వస్తా, క్లోజ్ చేద్దాం. వివేక్ బాబు గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి సార్ మీరు. ఇందాక నేను చెప్పినట్టు వాస్తవాలను పక్కన పెట్టి అవాస్తవాలతో నిత్యం పబ్బం కడుపుకునే పార్టీ వైసీపీ పార్టీ. దానికి సంబంధించిన ఎన్నో ఆధారాలు గత 5 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉండగా మేము ఆధారాలతో సహా చూపించాము. సో వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదని ఇందాక ట్విట్టర్ లో ఆయన రాసిన పెద్ద అంటే చాంతాడంత పెద్ద 3 పేజీల ఏదో ఎగ్జామ్ పేపర్ కు రాసినంత పేజీలు రాశారు సింగయ్య మృతి గురించి. మేబీ ఆ ఎగ్జామ్ లో కూడా అంత రాశారో లేదో మాకు తెలియదు కానీ అంత పేపర్ లో రాసిన వాస్తవాలకు సంబంధించి ఇందాక చెప్పినట్టు ఆ కానిస్టేబుల్ ఎవరైతే డ్రైవర్ గా ఉన్నారో ఇందాక నేను చెప్పినట్టు 2011
సంబంధించిన క్యాడర్ కి సంబంధించిన ఆయన ఏపీఎస్పీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ నుంచి ఆయన ఆర్మ్ రిజర్వ్ ఏఆర్ కి వచ్చారు, ఒంగోలు రిపోర్ట్ చేశారు. 2011 నుంచి ఆయన దగ్గర పనిచేస్తున్నాడు. కానీ ఆయన దగ్గర పనిచేసే వ్యక్తి దాదాపు 2 ఏళ్లుగా పనిచేస్తున్న వ్యక్తి గురించి, 14 ఏళ్లుగా పనిచేస్తున్న వ్యక్తి గురించి కూడా ఆయన అబద్ధాలు రాశారు ట్విట్టర్ లో. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. ప్రతి సంఘటనని, ప్రజల్లోకి వెళ్తున్న నిజాలని ఫ్యాబ్రికేట్ చేసి ఏదో ఒక విధంగా భయభ్రాంతికి లోన్ చేసి, ఈ సింగయ్య మృతి కావచ్చు, ఇంకొకరు XYZ ఎవరైనా కావచ్చు, వాళ్ళు ప్రలోభాలకు లేకపోతే భయపెట్టి లొంగ తీసుకొని డబ్బుతో, ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకరికొకలాగా ప్రవర్తించి నష్టపరిహారం చెల్లించారు కదా. ఇప్పుడు వాళ్ళకు దేశంలోనే రెండో అతిపెద్ద పార్టీగా మొన్న ఎలక్షన్ లో ఫండింగ్ కు సంబంధించిన డబ్బులు వచ్చినట్టు ఒక సర్వే ద్వారా తెలిసిన విషయం. ఎలక్షన్ ఫండింగ్ కు సంబంధించి అదే రెండో హైయెస్ట్ పార్టీగా వైసీపీ ఉంది. అంత డబ్బు ఉన్న పార్టీ ఏమైనాకు నష్టపరిహారంగా ఇప్పుడు వాళ్ళ ద్వారా చనిపోయింది వాళ్ళ క్యాడర్ కదా, వాళ్ళ కార్యకర్త కదా, ₹1 కోటి ఇవ్వచ్చు కదా, తప్పేముంది? డబ్బు కాదు కదా మ్యాటరు. వాళ్ళకు న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ పరంగా మేము న్యాయం చేస్తాం. ఓకే, అది కేసు తప్ప, హత్యా ప్రయత్నమా, లేకపోతే ఇంకొకటా, లేకపోతే తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, ఆ రోజు ఎవరు దాన్ని